హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త నోటిఫికేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్గా జీవో విడుదల చేయడం జరిగింది. 426 పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్ జీవోని ఈ నెల 7వ తేదీన విడుదల చేశారు. ఈ జీవోలో మెన్షన్ చేసినటువంటి పోస్టుల వివరాలకి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అందులో డిఈఓ పోస్టులు ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, అలాగే అసిస్టెంట్, అటెండర్, వాచ్మెన్కి సంబంధించినటువంటి పోస్టులతో పాటు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయా పోస్టులు, అలాగే ట్యూటర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఈ నెలలోనే నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. అయితే అవి ఏ జిల్లాల్లో ఉన్నాయి, ఏ హాస్పిటల్స్లో ఉన్నాయి అనేది మనకి మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ అఫీషియల్ జీవోలో మనకి చాలా పోస్టులు అనేవి మనకి మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, డిఈఓ, సీనియర్ అసిస్టెంట్, ఆఫీసు సూపరింటెండెంట్, అలాగే క్లీనర్స్, స్వీపర్స్, ల్యాబ్ అటెండెంట్స్, కుక్స్, కిచెన్ బాయ్స్, దోబీ, తోటీస్, ఇలాగా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఈ నెల 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే నర్సింగ్ ఎడ్యుకేషన్, క్రియేషన్ ఆఫ్ 282 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్స్ ఇన్ 3 గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఆఫ్ నర్సింగ్. అవేంటంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు, రిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మచిలీపట్నంలో ఈ యొక్క 282 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అందులో వీటితో పాటు 144 పోస్టులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి 3 గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్ ఏవైతే ఉన్నాయో అవి రిమ్స్, ఒంగోలు, అలాగే ఎస్విఆర్ఆర్ జీజీహెచ్ తిరుపతి, అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఏలూరులో వీటికి సంబంధించినటువంటి పోస్టుల్ని ఇక్కడ దీనికి సంబంధించి ఫిల్లింగ్ అప్ ఆఫ్ ప్రమోషన్స్, అలాగే వీటికి సంబంధించిన రెగ్యులర్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క ఆర్డర్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పోస్టుల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే వైస్ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నాయి అనేది ఇక్కడ పట్టికలో ఇచ్చారు. ఇది గుంటూరు కాలేజీకి సంబంధించింది, శ్రీకాకుళంకి సంబంధించి, మచిలీపట్నానికి సంబంధించింది. సో వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి మూడిట్లో కూడా 3 పోస్టులు చొప్పున ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, లెక్చరర్స్, అలాగే ట్యూటర్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. సో ఒక్కో జిల్లాలో 35 పోస్టులు చొప్పున 105 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత వీటిలో కొన్ని ప్రమోషన్కి సంబంధించి ఉన్నాయన్నమాట, ప్రమోషన్ పోస్టులు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఆఫీస్ అటెండెంట్కి సూపరింటెండెంట్కి సంబంధించి, అలాగే సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి ప్రమోషన్ కింద భర్తీ అయితే చేస్తారు వీటిని. మిగిలినటువంటి పోస్టుల్ని అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనో లేదా డిఈఓ పోస్టులు ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి, పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాయి, డిఈఓ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్స్, ఫిల్మ్ ఆపరేటర్స్, అటెండర్స్, క్లాస్ రూమ్ అటెండెంట్స్, అలాగే డ్రైవర్స్, అలాగే వాచ్మెన్, క్లీనర్స్, ఆయాస్, స్వీపర్స్, ల్యాబ్ అటెండెంట్స్, లైబ్రరీ అటెండెంట్స్, కుక్స్, కిచెన్ బాయ్స్, దోబీ, తోటి, స్వీపర్స్ అని చెప్పేసి ఈ విధమైనటువంటి పోస్టులు ఈ 3 జిల్లాలో 59 చొప్పున ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ బేసిస్ మీదే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. తర్వాత ఒంగోలు, తిరుపతి, ఏలూరులో చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, నర్సింగ్ ట్యూటర్కి సంబంధించి ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ ప్రమోషన్ మీద చేస్తారనమాట. తర్వాత మనకి ఒంగోలు, తిరుపతి, ఏలూరుకి సంబంధించి చూసుకున్నట్లయితే సేమ్ మనం ఈ పట్టికలో ఏవైతే చూసామో అవే పోస్టులు ఇక్కడ క్రింద ఉన్నాయి. వీటిని 35 పోస్టులు చొప్పున అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్ చేస్తున్నారు. 1 or 2 పోస్టులు వచ్చేసి మనకి బై ప్రమోషన్ పర్పస్ మీద వీటిని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. సో వీటికి సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంది, జియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్
ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున 2 సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్ని వితిన్ 2 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 సబ్జెక్ట్స్ని వితిన్ 5 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి 2 సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 10 AM నుంచి 11:30 AM మధ్య ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి 3 PM నుంచి 4:30 PM మధ్య ఉంటుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి. ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 7 డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు. రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి. అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది, ఏది మిస్ చేయకుండా. లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. స్టడీ మెటీరియల్ని PDF ఫార్మాట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్. సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 మంత్, 3 మంత్, 6 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు. మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి 2 టైప్స్ ఉంటుంది. కాన్సెప్ట్ కోర్స్ అలాగే MCQ కోర్స్ అని చెప్పేసి అంటారు. సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్లో. ఇంకా MCQ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క MCQ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి APPSC, TSPSC రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.